భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆగస్టు 15, 2026 ఉపన్యాసం తెలుగులో అనువదించి మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వీడియో చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మా ఛానల్ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆగస్టు 15, 2026 న్యూఢిల్లీలోని ఎర్రకోటపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపన్యాసమిచ్చారు. అంతకుముందు 21 గన్ సాల్యూట్ అందుకున్నారు. మోదీ గారు ప్రసంగం ప్రారంభించడం కంటే ముందు వందే మాతరాన్ని పూర్తిగా మొట్టమొదటిసారిగా ఎర్రకోట దగ్గర ప్లే చేశారు. ఆ తర్వాత మోదీ గారు జెండా ఎగురవేయడము, జనగణమన, మోదీ గారి ఉపన్యాసం. అయితే మోదీ గారి ఉపన్యాసంలో 3 విషయాలు బాగా హైలైట్ అయ్యాయి. అఫ్ కోర్స్ మనం తెలుగులో మాట్లాడతాము. ఇప్పుడు విజన్ 2047 దాని గురించి, యూత్ అండ్ ఇన్నోవేషన్ ఈ అంశం గురించి, నేషనల్ ప్రైడ్ గురించి మోదీ గారు మాట్లాడారు. మావోయిస్టులను శరామామూలే రేవబెట్టి వదిలారు. అలాగే సప్తధార అనే కాన్సెప్ట్ తీసుకొని చాలా అద్భుతంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. మరి ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను మీకు అనువదించి స్వేచ్ఛానువాదం చేసి అందించే ప్రయత్నం చేస్తాను. మోదీ గారి ఉపన్యాసం. నా ప్రియమైన భారతదేశ వాసులారా, గత 12 సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాను. ఈ దేశంలోని కోట్లాది మంది పౌరులు పీడితులు కావచ్చు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, నగరవాసులు కావచ్చు, గ్రామీణులు కావచ్చు, పేదవారు కావచ్చు, మధ్యతరగతి స్థాయి వారు కావచ్చు, యువకులు, వృద్ధులు, మహిళలు, పురుషులు, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ప్రాంతాల వారీగా ప్రతి ఒక్కరూ గత 12 సంవత్సరాలుగా ఒక సంకల్పంతో, నిబద్ధతతో మన భారతదేశాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి సాధ్యమయ్యే ప్రతి ప్రయత్నం చేశారు. అందుకని నా సహచర 140 కోట్ల మంది భారతదేశ వాసుల కఠినమైన శ్రమ, వారి సంకల్పం, వారి లక్ష్యాలు, వాటన్నింటినీ గౌరవిస్తూ నమస్కరిస్తూ 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం సాధించి తీరతాం. వికసిత్ భారత్ సాధిస్తే ప్రపంచం మనల్ని మరింత గౌరవంగా చూస్తుంది. మన భారతదేశం ముందున్న పెద్ద కళ వికసిత్ భారత్. పెద్ద పెద్ద కళలు ఉంటేనే, అంటే పెద్ద పెద్ద స్వప్నాలు ఉంటేనే మన ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. పెద్ద పెద్ద కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. దేశం ఇప్పుడు సరికొత్త సంకల్పంతో ముందుకెళ్తోంది. మన సంకల్పాలు, మన లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి. మిత్రులారా, ముందుగా నేను వరదల్లో నష్టపోయిన ప్రజలందరినీ ఒకసారి తలుచుకుంటూ ఉన్నాను. వారందరికీ మేము అండగా ఉండి తీరతాం. మిత్రులారా, ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు వందే మాతరం ప్రతి హృదయంలో ప్రతిధ్వనిస్తోంది. ఈరోజు ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రతి మనసులో ఈ స్వాతంత్ర దినోత్సవం నిలుస్తోంది. దేశం ఉత్సాహంతో, చైతన్యంతో ముందుకు సాగుతోంది. కొత్త కొత్త నిర్ణయాలను ఆహ్వానిస్తోంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి పెద్ద పెద్ద కలలు ఉన్నాయి. కానీ అభివృద్ధి మనం ఆశించినంత వేగంగా జరగలేదు. అభివృద్ధి తరచుగా వెనుకబడుతూ వచ్చింది. కలలేమో పెద్దవి, అభివృద్ధి వేగమేమో చాలా వెనుకబడింది. కానీ ఈరోజు అలా లేదు. భారతదేశం అనూహ్యమైన వేగంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతోంది. ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని ఏ శక్తి ఆపలేదు. ఒకప్పుడు మనం ఫ్రెజైల్ 5లో ఉండేవాళ్లుగా పరిగణింపబడ్డాం. ఫ్రెజైల్ అంటే కాస్త ఇలా ముట్టుకుంటే చాలు ముక్కలు ముక్కలు అయిపోతుంది. అలాంటి ఫ్రెజైల్ 5లో, అంటే అంత దారుణమైన 5 దేశాలలో మనల్ని కూడా పెట్టి చూస్తూ ఉండేది ప్రపంచం. కానీ ఈరోజు కేవలం గత 12 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగింది. ప్రపంచం ఈరోజు మనల్ని చూసే దృష్టి మారిపోయింది. మనల్ని ఒక లెవెల్లో చూస్తోంది భారతదేశం అంటే. నా ప్రియమైన భారతీయ మిత్రులారా, గత కొన్ని రోజులలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు, మరికొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపడము, ఇలాంటి సమస్యల వల్ల అనేక కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. వాళ్ళ బాధ, కష్టాలు మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం. ప్రభావిత కుటుంబాలకు నేను హామీ ఇస్తున్నాను, మొత్తం దేశం మీ వెంట ఉంది. మీరు భయపడకండి. మీ కష్టాలను, మీ బాధలను మేము తీరుస్తాం. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు సంకల్పం, కలలు ఉన్నతంగా ఉంటే సామర్థ్యం పెరుగుతుంది. ఇవాళ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది.
గత 12 ఏళ్లలో మన వేగము చూసి ఆశ్చర్యపోతోంది. ఉదాహరణకు 4 రెట్ల వేగంతో టాయిలెట్స్ నిర్మించాం. పేదలకు ఇళ్ళు 3 రెట్ల వేగంతో నిర్మించాం అంతకుముందుతో పోల్చితే. ఇక దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల సదుపాయాలు విపరీతంగా పెంచాము, మరింతగా విస్తరిస్తూ ఉన్నాం. డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చిప్స్ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. సెమీ కండక్టర్ల రంగంలో అసలు ఒకప్పుడు భారతదేశం లేనే లేదు. అసలు భారతదేశం సెమీ కండక్టర్ల గురించి ఆలోచించేది కాదు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇంకా చాలా సంవత్సరాల తర్వాత వరకు కూడా. కానీ ఇప్పుడు సెమీ కండక్టర్ల రంగంలో స్వావలంబన దిశగా కీలకమైన చర్యలు చేపడుతూ ఉన్నాం. 3 ప్రధాన సెమీ కండక్టర్ ప్లాంట్లు కార్యకలాపాలు చేపట్టాయి. 7-8 ఏళ్లలో దాదాపు మన భారతదేశంలో 8 సెమీ కండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సెమీ కండక్టర్ల యుగం. భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ముందుకు దూసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది, విజయవంతమవుతోంది. 200 గిగావాట్ల అణు ఇంధనం ఉత్పత్తి మన లక్ష్యం. అందుకనే 5 అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేశంలోని 70 నగరాలలో పైపు లైన్ ద్వారా గ్యాస్ అందిస్తూ ఉన్నాం. 1,75,00,000 ఇళ్లకు పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ అందిస్తూ ఉన్నాం. ఇంధన భద్రత సాధించడం దేశం యొక్క తక్షణ అవసరం. మిత్రులారా, గత 12 ఏళ్లలో భారతదేశం ఎదిగిన తీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అతిపెద్ద హైడ్రోజన్ రైలు మన భారతదేశంలో ఉంది. ఎక్కడ అతిపెద్ద? మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు ఈ మధ్య కాలంలోనే మనం దాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాం. మన దేశంలోని యువత యొక్క సామర్థ్యం అది. ఇంకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని నిరంతరం పెంచాలి, విస్తరించాలి. కొన్ని రోజుల క్రితమే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్, AI సమ్మిట్ నిర్వహించుకున్నాం. రాబోయే రోజుల్లో 1 కోటి మంది యువతీ యువకులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉచితంగా ట్రైనింగ్ ఇప్పిస్తాం. మిత్రులారా, దేశ సమగ్ర అభివృద్ధి కోసం వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం సప్తధార అనే రోడ్ మ్యాప్ను నేను ప్రకటిస్తూ ఉన్నాను. సప్తధార గుర్తుపెట్టుకోండి మిత్రులారా. గతంలో సాధించలేని లక్ష్యాలను రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో సాధించడానికి ఈ సప్తధార 7 శక్తి ప్రవాహాలు ఒక కీలకమైన మార్గదర్శకంగా పనిచేయబోతూ ఉన్నాయి. ఏమిటి ఈ సప్తధారలో ముఖ్యాంశాలు? మొట్టమొదటిది యూత్ పవర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అంటే యువ శక్తి నైపుణ్య అభివృద్ధి. దేశంలోని యువత సాధికారత సాధించాలి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవ్వాలి, వాళ్ళ ప్రతిభను జాతి నిర్మాణానికి సమర్థవంతంగా వినియోగించాలి. ఇది మన సప్తధార రోడ్ మ్యాప్లో మొట్టమొదటి అంశం. రెండోది సెల్ఫ్ రిలయన్స్ అండ్ స్వదేశీ, అంటే ఆత్మనిర్భరత అలాగే స్వదేశీ. మేక్ ఇన్ ఇండియాలో ఇప్పటికే ఎన్నెన్నో సంచలనాలు భారతదేశం నమోదు చేసింది. మరింతగా ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సరికొత్త ప్రోడక్ట్స్ జీరో డిఫెక్ట్తో హై క్వాలిటీతో మనం తయారు చేయాలి. అంతేకాదు వోకల్ ఫర్ లోకల్, మర్చిపోకండి, చాలాసార్లు చెప్తూ ఉంటాను. వోకల్ ఫర్ లోకల్ ద్వారా ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేస్తూ విదేశీ వస్తువుల మీద ఆధారపడడాన్ని మనం తగ్గించాలి. ఇదే సప్తధారాలో రెండో అంశం, ఆత్మనిర్భరత స్వదేశీ. మూడోది టెక్నాలజీ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్, అంటే సాంకేతికత, డిజిటల్ పురోగతి. కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో భారతదేశాన్ని ప్రపంచంలో రాజుగా నిలబెట్టడం. అందుకు కావాల్సిన ప్రత్యేకమైన రోడ్ మ్యాప్ తయారవుతోంది. ఇప్పుడే చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో 1 కోటి మంది యువతీ యువకులకు ట్రైనింగ్ ఇప్పించే ప్లాన్ చేస్తూ ఉన్నాం. 4వ అంశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మోడర్నైజేషన్, అంటే మన ప్రాథమిక సౌకర్యాలు ఆధునీకరణ. ఈ 2 చాలా కీలకం. మౌలికమైన సదుపాయాలను విస్తరించాలి, వేగవంతమైన రవాణా, స్మార్ట్ రవాణా నెట్వర్క్స్ని డెవలప్ చేయడం. ఇది 4వ అంశం. ఎకనామిక్ ఎంపవర్మెంట్, అంటే ఆర్థిక సాధికారత. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలబెట్టే సంకల్పంతో ముందుకెళ్లడం. 6వ అంశం సోషల్ జస్టిస్ అండ్ నారీ శక్తి, సామాజిక న్యాయాన్ని సాధించడం, మహిళా సాధికారత. మహిళలు, గ్రామీణ ప్రజలు అలాగే వెనుకబడిన వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పిస్తూ సామాజిక పురోగతిని సాధించడం. చివరిది పర్యావరణం, సుస్థిర అభివృద్ధి, అంటే గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్లాన్స్. నిజానికి మనం ప్రపంచంలో ఈ విషయంలో చాలా దేశాల కంటే చాలా ముందున్నాం. గ్రీన్ ఎనర్జీ అంటే హరిత ఇంధనం, వాతావరణ మార్పులపై ప్రపంచానికి నాయకత్వం వహించడం. ఈ గ్రీన్ ఎనర్జీ విషయంలో, గ్రీన్ అనే విషయంలో మనం చాలా ముందున్నాం, చాలా దేశాలతో పోల్చితే. కాబట్టి మిత్రులారా,
ఈ సప్తధార ద్వారా మనం మన దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లి రాబోయే 5 ఏళ్లలో మన భారతదేశం యొక్క రూపురేఖలను మార్చబోతూ ఉన్నాం. మిత్రులారా, మన భారతదేశంలో ఎన్నెన్నో అద్భుతాలు మనం సాధిస్తున్నా, ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు మనం ప్రజలకు అందిస్తున్నా, కొంతమంది ఎప్పుడు ఏడుపు మొహం వేసుకుని ఏడుపు గొట్లగాళ్లలాగా దేశంలో అది లేదు ఇది లేదు అని తప్పుడు ప్రచారాలు చేస్తూ వస్తుంటారు. ఎప్పుడు ఏడుపు మొహమే. కోవిడ్లో మనము వ్యాక్సిన్ తీసుకొచ్చాము, కోట్లాది మంది ప్రజలకు అందించాము, తెలుసు మీకు. కానీ అదిగదిగో కోవిడ్ వచ్చింది, జనాలు చనిపోతున్నారు, అసలు ఏమీ లేదు ఇక్కడ, అదిగదిగో గ్యాస్ లేదు, ఇదిగిదిగో సిలిండర్ లేదు, అదిగదిగో పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదు. ఇదే ఏడుపు, ఎప్పుడు చూసినా ఏడుపే. అది లేదు ఇది లేదు అది అంటే ఒక నెగిటివ్ ప్రచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. అంటే భారతదేశం ఏమీ సాధించలేదు, మనం ఏమీ సాధించట్లేదు అని తప్పుడు ప్రచారాలు చేయడం. చెప్పండి మిత్రులారా, మనం ఏం సాధించలేదా? ఏమి సాధించడం లేదా? గత 12 సంవత్సరాలలో ఎన్నెన్ని రోడ్డు నిర్మాణాలు, ఎన్నెన్ని అద్భుతమైన వంతెనలు, ఎన్ని మెట్రో రైళ్లు, ఎన్నెన్ని కొత్త కొత్త వస్తువులు, ఎన్నెన్ని కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టాం. ఎన్ని రకాలుగా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ ప్రపంచంలోని చాలా దేశాలు భారతదేశం వైపు తలెత్తుకొని చూసేలాగా మనం తయారు చేస్తూ వస్తున్నాం. కానీ ఒక పక్క మాత్రం ఏడుపు గొట్టుగాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. మనం మాత్రం వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముందుకు దూసుకెళ్ళాలి. 2047 సంవత్సరం వచ్చేసరికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. ఆ సమయానికి మన లక్ష్యాలను మనం సాధించి చూపించాలి. అందుకోసమే ఈ సప్తధార. మిత్రులారా, ఎన్నో దశాబ్దాలుగా భారతదేశంలో మావోయిజం, నక్సలిజం పట్టి పీడించింది. భూమి రక్తంతో తడిసింది. ఎందరో అమాయకులను ఈ మావోయిజము, నక్సలిజము పొట్టనబెట్టుకుంది. 3500 మంది పోలీసులు ఈ నక్సలిజంలో ఆహుతైపోయారు, మరణించారు, అమరులయ్యారు. 3500 మంది పోలీసులు. అంటే యుద్ధాలు వచ్చి ఆ సమయంలో సైనికులు మరణిస్తారు కదా, అంతకంటే ఎక్కువ మంది మన భారతదేశంలో మావోయిజం వల్ల మరణించారు. అంత భయంకరమైనది నక్సలిజం. అసలు దాన్ని తగ్గించాలి అని అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వాల వల్ల సాధ్యం కాలేదు. కానీ మేము సంకల్పం తీసుకున్నాం. 2014లో మొదటిసారిగా మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడే చెప్పాం, ఆ దిశగా పావులు కదిపాం. ఏమని చెప్పాం? భారతదేశం అనేది నక్సల్ వాదం నుంచి పూర్తిగా ముక్తి పొందేలా మేము చేస్తాము అని చెప్పాం. ఇప్పుడు చూసారా, నక్సలిజంను డెత్ బెడ్ ఎక్కించాం. ఆఖరి శ్వాస తీసుకుంటూ కొన ప్రాణంతో గిలగిల కొట్టుకుంటోంది నక్సలిజం. చేసి చూపించాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్లు ఉండేవాళ్ళు, నక్సలిజం ప్రభావిత ప్రాంతాలు ఉండేవో, ఇప్పుడు అక్కడ వికాస్, విశ్వాస్, ప్రయాస్ అనే త్రివర్ణ పతాకం ఆ ఏరియాస్లో రెపరెపలాడుతోంది. ఇదొక ఉదాహరణ మిత్రులారా. ఒక సంకల్పం మేము తీసుకున్నాము అని అంటే సర్వశక్తులు ఒడ్డుతాం, అన్ని పావులు కదిలిస్తాం, సంకల్పం చాలా బలంగా తీసుకుంటాం, చేసి చూపిస్తాం. ఇప్పుడు ఏ ప్రాంతాలలో అయితే నక్సలైట్లు ఉండేవాళ్ళు, నక్సలిజం ఉండేదో, ఇప్పుడు అక్కడ రోడ్లు పడుతూ ఉన్నాయి, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడున్న ప్రజలు తమ పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపిస్తూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో భాగస్థులవుతూ ఉన్నారు. మిత్రులారా, స్పోర్ట్స్ విషయానికి వస్తే ఒలింపిక్స్ లో ఉన్న చాలా ఆటలలో కనీసం మన భారతదేశంలోని క్రీడాకారులు సెలెక్ట్ కూడా కానటువంటి పరిస్థితి. అక్కడి నుంచి దాన్ని మార్చాలి అనే సంకల్పంతో మేము ముందుకెళ్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కు సంబంధించి మేము ఏమేం చేయబోతూ ఉన్నామో మరిన్ని అద్భుతమైన విషయాలు ప్రకటించి చూపిస్తాం. డ్రోన్స్ అభివృద్ధిలో భారతదేశం ముందుకు వెళుతోంది, టెక్నాలజీ అభివృద్ధిలో ముందుకెళ్తోంది. ఇదండి నరేంద్ర మోదీ గారు తన ఉపన్యాసంలో చెప్పిన కొన్ని విషయాల యొక్క సారాంశం. నేను తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసి మీకు అందించే ప్రయత్నం చేశాను. ఇది జస్ట్ మొదటి భాగం మాత్రమే. ఇంకా చాలా చాలా విషయాలు మోదీ గారు మాట్లాడారు. అవన్నీ మనం రాబోయే వీడియోస్లో తెలుగులో మన ఛానల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీ మిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.